అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యాశాఖ వొకేషనల్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించింది. తరగతి గదుల్లో పాఠ్యాంశాలు నేర్చుకోవడంతో పాటు విద్యార్థులందరూ బయటకు వెళ్లి క్షేత్రస్థాయిలో శిక్షణ పొందేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమం పేరే ఆన్ ద జాబ్ ట్రైనింగ్. ఆ కార్యక్రమం యొక్క విశేషాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ విద్యా మండలి వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. అకాడమిక్ కరికులంలో భాగంగా తరగతి గదుల్లో నేర్చుకునే పాఠ్యాంశాలకు అనుబంధంగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఒక అంశాన్ని అకాడమిక్ కరికులంలో ఒక భాగంగా రూపొందించింది. ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యతో పాటు ప్రాక్టికల్ అనుభవం కూడా ఎంతో కీలకమైన అంశంగా భావించి ఇంటర్ విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తరగతి గదుల్లో నేర్చుకునే సిద్ధాంత జ్ఞానం మాత్రమే కాకుండా వాస్తవ కార్యక్షేత్రంలో పనిచేస్తూ నేర్చుకోవడం ద్వారా వ్యక్తి పూర్తి నైపుణ్యాలను సంపాదించగలుగుతాడని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణా విధానమే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇంటర్ విద్యా శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ వొకేషనల్ విద్యలో భాగంగా మరి కళాశాల ఆవరణలో మనకి క్లాస్ రూములతో పాటు ల్యాబులు కూడా ఉంటాయి. అయితే ఈ ల్యాబుల్లో కూడా ప్రాక్టికల్స్ అనేవి మనం నిర్వహించడం జరుగుతుంది. అయితే కేవలం విద్యార్థులు తమ తాలూకా ప్రతిభని మెరుగుపరుచుకోవడానికి కోసం కేవలం తరగతి గదిలో నేర్చుకున్నటువంటి విషయాలు మాత్రమే పరిమితం కాకుండా, అదేవిధంగా ల్యాబ్లో చేసినటువంటి ప్రయోగాలకు మాత్రమే పరిమితం కాకుండా, అక్కడ నేర్చుకున్నటువంటి విషయాలను వాస్తవ ప్రపంచంలో ఏ విధంగా ఉన్నాయో, లేకపోతే వర్క్ నేచర్ ఏ విధంగా జరుగుతుంది అనేది యాక్చువల్గా వర్క్ జరుగుతున్నటువంటి చోటుకి కూడా విద్యార్థుల్ని ఒక 2 నెలల పాటు మనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ని కల్పించడం అనేది ఈ ఓజేటీ తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ఎక్స్పీరియన్స్ అనేది పిల్లలకి భవిష్యత్తులో జాబ్లో చేరేటప్పుడు కానీ, ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరీక్షల్లో కూడా వాళ్ళు వచ్చినటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానాన్ని, అంటే అనుభవంతో కూడినటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి కూడా వీళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఏ విధంగా అప్లై అవుతుంది అనేది కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కొంతకాలం పాటు కంపల్సరీగా అవుట్డోర్కి వచ్చి కొన్ని వర్క్షాపులకు కానీ, కొన్ని ఇండస్ట్రీస్కి కానీ, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అయినట్లయితే కన్స్ట్రక్షన్ సైట్స్కి కానీ వచ్చి అక్కడ వర్క్ యాక్చువల్గా ఏ విధంగా జరుగుతుందో నేర్చుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకి తమ తాలూకా భవిష్యత్తులో ఈ ఎక్స్పీరియన్స్ అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా కూడా అన్ని కోర్సుల వాళ్ళు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలోను, ప్రైవేట్ కళాశాలను అయితే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి. దీనివలన వృత్తి విద్యా కోర్సులో చదువుతున్న విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వృత్తి విద్యా కోర్సుల వలన ముఖ్యంగా పారామెడికల్ కోర్సులు అయితేనేమి, అలాగే ఇంజనీరింగ్ కోర్సులు అయితేనేమి, అలాగే అకౌంటెన్సీ టాక్సేషన్ కోర్సులు అయితేనేమి, కామర్స్ కోర్సులు అయితేనేమి అందరూ కూడా చాలా బెనిఫిట్ జరుగుతుందండి. సో ప్రాక్టికల్స్ అనేవి అక్కడ క్లాసుల్లో అయితే తక్కువ థియరీ నేర్చుకొని తక్కువగా వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడాను వాళ్ళు రియల్గా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు చేయగలరో, ఎక్కడైతే ఏ సంస్థలోనైతే చేయగలరో, ఎక్కడైతే వాళ్ళు చేసే పరిస్థితి ఉందో అక్కడికి వెళ్ళి వారితో పాటు పేషెంట్స్తో వాళ్ళను, అలాగే ఇంజనీరింగ్ కోర్సు వాళ్ళు అయితే డైరెక్ట్గా మెకానికల్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడగా చక్కగా నేర్చుకొని ఇమీడియట్గా వాళ్ళు జనరల్ కోర్సు వాళ్ళకంటే వృత్తి విద్యా కోర్సు చదివినటువంటి విద్యార్థులు తొందరగా ఉద్యోగాన్ని, ఉపాధిని పొందడానికి చక్కనైనటువంటి అవకాశము ఈ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఓజేటీ కార్యక్రమం అనేది డిసెంబర్ ఎండింగ్ వరకు చేయడం జరిగింది. మరి దీంట్లో MLT-లో భాగంగా ఏంటంటే ల్యాబ్స్ కి తీసుకెళ్ళడము, ఒక 4-5 హాస్పిటల్స్ కి స్టూడెంట్స్ ని తీసుకెళ్ళాము. MPHW కోర్సెస్ లో కూడా 4-5 హాస్పిటల్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఏ రకంగా మనం బ్లడ్ టెస్ట్ చేయాలి, ఏ రకంగా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయాలి, బ్లడ్ గ్రూపింగ్ ఎలా చేస్తారు, అలాగే అన్ని చాలా ఏవైతే ప్రైమరీ అవసరాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఏంటంటే వీళ్ళు నేర్చుకోవడం జరిగింది MLT MPHW పిల్లలు. సో దట్ వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. నాట్ ఓన్లీ అది
థియరీ ప్రాక్టికల్ వర్కే కాకుండా థియరీకి కూడా అది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా క్రియేట్ అవుతుంది అనమాట. కోర్సెస్ కాకుండా సిఎస్సి కోర్స్ కూడా వీళ్ళు లెర్న్ అనేటటువంటి ఒక కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళి అక్కడ వీళ్ళు రకరకాల ఏంటంటే ప్రోగ్రామింగ్స్ ఎలా చేయాలి, అలాగే ఇంకొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది. తద్వారా వీళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ రిలీవ్ అయిన వెంటనే ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే వీళ్ళు కొంత జాబ్ ఆపర్చునిటీ అనేది వీళ్ళు పొందగలరు. మరి ఇది వీళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. దీని ద్వారా వొకేషనల్ విద్యార్థులు నిజమైన పని స్థలంలో అనుభవజ్ఞులైన అధికారుల మార్గదర్శకత్వంలో పనిచేస్తూ లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ లో నేర్చుకునే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య ఒక బలమైన అనుసంధానంగా పనిచేస్తుంది. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులు వాస్తవ పని పరిస్థితులపై అవగాహన కల్పించడమే. ఇది వారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి పని పట్ల బాధ్యతాభావం మరియు క్రమశిక్షణను అలవర్చడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. అలాగే తరగతి గదుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రాక్టికల్ అనుభవంతో అనుసంధానం చేయడం, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఒక సంస్థలో పని సంస్కృతి ఎట్లా ఉంటుంది, భద్రతా నియమాలు ఎలా ఉంటాయి, సమయపాలన వంటి అంశాలపై అవగాహన విద్యార్థులు పెంచుకోవడం కూడా ఓజేటీ లక్ష్యాల్లో ఒకటి. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు వాస్తవ పనిని చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. తరగతి గదుల్లో తాము ఏమి నేర్చుకున్నామో దాని యొక్క నైపుణ్యాలను, ప్రాక్టికల్ నాలెడ్జ్ని డైరెక్ట్గా పొందే అవకాశం ఈ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ద్వారా కలుగుతోంది. ఇది వారి సమస్య యొక్క పరిష్కార సామర్థ్యాన్ని, నిర్ణయాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తోందని విద్యా సంస్థల అధినేతలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు చదువు ముగించగానే ఉద్యోగంలో చేరిన వెంటనే పని చేయగల సామర్థ్యం ఏర్పడడం వల్ల పరిశ్రమలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఓజేటీ కోర్సు వల్ల ఉపయోగం ఏంటంటే జనరల్ గా కాలేజీలో ప్రాక్టికల్స్ ఒక లిమిటెడ్ గా ఉంటాయి అన్నమాట. కానీ రియల్ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. ఉదాహరణకి ఒక ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ టెక్నాలజీ ల్యాబ్లో తను ఎంతవరకు చెప్పగలడు, ఒక ఓమ్స్ లా అన్నది ఒక బోర్డు ఉంటుంది, బోర్డు వరకు చెప్పగలడు. రియల్ ఎక్స్పెరిమెంట్ చెప్పాలంటే చాలా హెవీ మోటార్స్ అన్ని ఉండాలి, యాక్చువల్గా ఒక థియరీ ఉంటుంది, కానీ ఆ థియరీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అదే బయట ఓజేటీ కింద వేరే దగ్గర తీసుకెళ్తే అక్కడ యాక్చువల్గా ఎలా జరుగుతుంది వర్క్ అన్న తెలుసుకొని పోతుంది. అందుకని ఈ వొకేషనల్ కోర్సుల్లో ఉన్నటువంటిది థియరీ సార్స్ చెప్తారు, ప్రాక్టికల్స్ లిమిటెడ్గా ఒక రేంజ్లో లిమిటెడ్ రేంజ్లో చెప్పగలరు. యాక్చువల్గా ఒరిజినల్గా ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఓజేటీ మంచి ఉపయోగం అనమాట. యాక్చువల్ అలాగే ఉదాహరణకి ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్ ఓజేటీ చేస్తారు. యాక్చువల్ సిచ్యువేషన్స్, ఆ పేషెంట్ ఎలాంటి ప్రాబ్లము, దాని ట్రీట్మెంట్ ఎలాగైనా తెలుస్తుంది. అంటే రియల్ సిచ్యువేషన్ ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఓజేటీ ఈ విధంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కన్సర్న్ సపోజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వింగ్, అలాగే కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వింగ్, అలాగే హెల్త్ అండ్ పారామెడికల్ వింగ్స్, ఇలాగా మనకి 5 వింగ్లు ఉన్నాయి. ఈ 5 వింగ్లలోని ఆ కన్సర్న్ ఆర్గనైజేషన్స్ తో కన్సర్న్ లెక్చర్స్, ప్రిన్సిపాల్స్ వెళ్ళి వాళ్ళు ఇలాగ మా దగ్గర ఈ పలానా కోర్సులో పలానా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇది ఏంటంటే బేసికల్గా థియరీ ముందు కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ అండ్ పార్షియల్గా ప్రాక్టికల్స్ కూడా కండక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్ పూర్తిగా దాని మీద అవగాహన వచ్చిన తర్వాత ఆ కన్సర్న్ ఫీల్డ్స్లో పిల్లల్ని ఎక్స్పోజర్ తీసుకొస్తే వాళ్ళకి చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. బికాజ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే తీసుకోవడం జరుగుతుంది. సో విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే స్కిల్ ఓరియంటెడ్గా, స్కిల్ నాలెడ్జ్తోనే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కూడా జాబ్స్ ఇవ్వడం కానీ, అప్రెంటిస్షిప్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇది అలాగే అందరూ కూడా టీం వర్క్ చేస్తే డెఫినెట్గా కోర్సెస్ బాగా సక్సెస్ఫుల్ అయ్యి, అలాగే ఎన్సీఆర్టీ కూడా దీనికి రికగ్నైజ్ చేస్తే ఇంకా విద్యార్థులు అబ్రాడ్స్ లో కూడా మంచి ప్రాస్పెక్ట్స్ వస్తాయని మేము ఆశపడుతూ మన ఇంటర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. హాస్పిటల్స్ ని చెక్ చేయడానికి వెళ్ళాము. అక్కడ విద్యార్థులంతా కూడా చక్కగా
ఆ ల్యాబ్ రిపోర్ట్ తీసుకోవడం కానీ, బ్లడ్ శాంపిల్ తీసుకోవడం కానీ, బీపీ చెక్ చేయడం విషయం కానీ చక్కగా నేర్చుకోవడం వలన వాళ్ళు అవుట్పుట్ బయటపడగానే ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్స్ మీద త్వరగా నాలెడ్జ్ సంపాదించడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ ఓజేటీ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పిల్లలకి బాగా ఉపయోగపడుతున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శిక్షణ సమయంలో నేర్చుకున్న అనుభవం భవిష్యత్తులో మంచి ఉద్యోగం పొందేందుకు సహాయపడుతుందని, అలాగే సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడంలో ఓజేటీ కీలక పాత్ర పోషిస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ ట్రైనింగ్ వల్ల ముఖ్యంగా మనకు వచ్చేటటువంటి లాభాలు ఏంటంటే, సాధారణంగా మిగతా కోర్సుల్లో కేవలం థియరీ అని కానీ లేదా ప్రాక్టికల్స్ అనేది ఒక 4 గోడల మధ్య ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఏదో మనం 4-5 ఐటమ్స్ పెట్టి దాని ద్వారా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వొకేషనల్ కోర్సెస్లోకి వచ్చినప్పటికీ ఇదే ప్రాక్టికల్స్కి సంబంధించి మనము ఫీల్డ్ వర్క్ ద్వారా వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ కానీ, హాస్పిటల్స్ కానీ లేదా ఇతర సంస్థలకు కానీ మన పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్ళి లైవ్లో, అంటే వాళ్ళు స్వతహాగా చూసి నేర్చుకొని దానిలో నిమగ్నమై ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని వాళ్ళు సొంతంగా నేర్చుకునేటటువంటి ఒక అవకాశం వాళ్ళకి కుదురుతుంది. కాబట్టి ఇది చాలా లాభదాయకమైనది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా పిల్లలకు ఉపయోగపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయము. ఇది కేవలం వొకేషనల్కే కాకుండా సాధారణ కోర్సులు కూడా అది ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిల్లవాడు థియరిటికల్గా ఒక పుస్తకంలో నేర్చుకునే అంశాన్ని బదులుగా అది ఒక ఫీల్డ్ వర్క్లోకి వచ్చి అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్, అది స్టూడెంట్కి ఎక్కువ ఇంపాక్ట్ కలుగుతుంది అనేది నా అభిప్రాయము. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది క్లాస్ రూమ్లో ఏమైతే నేర్చుకుంటున్నామో, క్లాస్ రూమ్లో ఏ ప్రాక్టికల్స్ అయితే చేస్తున్నామో వాటిని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఒరిజినల్గా మనం ఒక జాబ్ని చేయాలంటే ఎలాంటి నైపుణ్యం కావాలో అలాంటి నైపుణ్యాన్ని సంపాదించడమే ఆన్ జాబ్ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కనుక ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. జాబ్స్ అనేవి వస్తున్నాయి. జాబ్స్ వొకేషనల్ కోర్సెస్ బాగా సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత జాబ్ రాని వాళ్ళు అనేవారు ఎవరో నాకు తెలిసి చాలా అరుదు. మరి ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి మధ్యతరగతి లేదా అంతకంటే దిగువ ఉన్నటువంటి కేటగిరీ నుండి వచ్చినటువంటి విద్యార్థులకి చాలా ఉపయోగకరమైనవి. ఒకటి, వొకేషనల్ కోర్సు ద్వారా ఇంటర్మీడియట్ అయిన వెంటనే సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జాబ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది ఒక మెథడ్. రెండవది ఏంటంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ పూర్తి చేసిన తర్వాత డిప్లొమా కోర్సెస్కి వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ ఈ డిప్లొమా కోర్సెస్లో సెకండ్ ఇయర్కి ఎంటర్ అవ్వచ్చు. ప్యారలల్గా ఇంటర్మీడియట్లో తీసుకున్న కోర్సుకి అనుసంధానంగా డిప్లొమాలో కూడా అదే కోర్సులో ప్యారలల్గా సెకండ్ ఇయర్కి ఎంటర్ అవ్వచ్చు. డిప్లొమా కూడా పూర్తి చేస్తే ఇంకా చదవాలని అభిరుచి, ఆసక్తి, ఇంట్రెస్ట్ అన్నీ ఉండేటప్పుడు ఆ విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సెస్లోకి కూడా వెళ్ళవచ్చు. వెంటనే బీటెక్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ ఓజేటీ ట్రైనింగ్కి పిల్లలు వెళ్ళిన తర్వాత నేను గమనించిన విషయం ఏంటంటే, జనరల్గా పిల్లవాడికి మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్తాం, అది అంతవరకు వాడు వింటాడు. కానీ ఎప్పుడైతే ఓజేటీకి వెళ్ళి 1 మంత్ ట్రైనింగ్ బాగా తీసుకున్నాడో వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయండి. అంటే వృత్తి నైపుణ్య స్కిల్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల రాబోయే రోజుల్లో వారు ఉద్యోగ అవకాశాలు అనేవి సమృద్ధిగా దొరుకుతాయి. అది ఒక్క వొకేషనల్ గ్రూప్కే అది సాధ్యం. ఎందుకంటే ఆ స్కిల్స్ అనేవి ఈ ఓజేటీ రూపంలో మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సదావకాశాన్ని చక్కగా వినియోగించుకొని అనే నెల రోజుల్లో నిష్ణాతులైనటువంటి వారి దగ్గర నేర్చుకుంటున్నారండి. దానివల్ల వాళ్ళు మరింత శ్రద్ధతో ఆ వర్క్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు బయటికి రాగానే చాలా చక్కనైనటువంటి, జనరల్ గా వొకేషనల్ అంటే ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. ఈ స్కిల్స్ కూడా ఉండడం వలన అదనపు ప్రయోజనం అన్నమాట. అందుకే మా కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వెళ్ళి ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ స్పార్క్ అనేది చూడడం జరిగిందండి. చాలా అద్భుతమైన స్పార్క్. ఓవరాల్ గా తీసుకుంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు మరియు పరిశ్రమలకు మధ్య ఒక సమన్వయ వేదికగా నిలిచి నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల పెంపుదలకు దోహదం చేస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వొకేషనల్ గ్రూప్స్ అనేది ఇంటర్మీడియట్ లో చాలా బాగుంటాయండి. ఈ పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల సబ్జెక్ట్ మీద కూడా వాళ్ళకి మంచి పట్టు అనేది వస్తుంది. వాళ్ళు 1 hour 2 hours లో చదివే క్వశ్చన్ అనేది హాఫ్ ఎన్ అవర్ లో కూడా వాళ్ళకి ఈజీగా నేర్చుస్తారు. కొంతమంది పిల్లలు 15 minutes లో కూడా నేర్చేస్తారు. వాళ్ళకి థియరీతో పాటు ప్రాక్టికల్ అనేది ఇవ్వడం వల్ల మనం ఓజేటీ అనేది సరిగా వినియోగించుకుంటే పిల్లలకి మనం థియరీలోనే కాదు ఓజేటీలో కూడా మార్క్స్ పెరుగుతాయి. అంతే విధంగా వాళ్ళు
అక్కడితో ఆపేయకుండా లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ లో జాయిన్ అవుతారు. బీటెక్ లో ఈ మన పిల్లలే త్రూ పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా వెళ్లే పిల్లల కన్నా ఈ మన ఇంటర్మీడియట్ పిల్లలు వొకేషనల్ గ్రూప్ ద్వారా వెళ్లే పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళు ఫీల్డ్ లోని వాళ్ళు రిలీవ్ అవ్వగానే మంచి ఆపర్చునిటీస్ పొందుతారండి. అందువల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఓజేటీ అనేది చాలా ఉపయోగం అనేది. పిల్లలకి ఓజేటీ చేయడం వల్ల పిల్లాడికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నది ఏర్పడుతుంది. ప్లస్ పిల్లాడు ఓజేటీకి వెళ్ళి పనిచేయడం, అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఏమిటి అన్నది కుర్రాడికి తెలుస్తుంది. ప్లస్ అంతేకాకుండా మిగతా వాళ్ళతో ఎలాగ మెలగాలి, సోషల్ బిహేవియర్ ఏమిటి అన్నది కూడా కుర్రాడికి తెలుస్తుంది. సో ఇంతేకాకుండా సబ్జెక్టు నాలెడ్జ్ అంటే క్లాసులో పాఠం వినడమే కాకుండా బయట ఫీల్డ్ వర్క్లో పనిచేయడం వల్ల సబ్జెక్టు అన్నది అతనికి ఇంకా బెటర్ అవుతుంది. సబ్జెక్ట్ విషయంలో అతనికి ఇంకా ప్లస్ అవుతుంది. ఓజీటీ ట్రైనింగ్ వెళ్ళడం వల్ల పిల్లలు విపరీత అనుభవం పడుతున్నారు. ప్రాక్టికల్ కూడా మంచి అనుభవం వస్తుంది. దీంతో పాటు పిల్లలు ఏంటంటే క్లినికల్ ట్రైనింగ్ 1 year రిమ్స్ లోని మరియు సైవ్ లో ట్రైనింగ్ పొందడం అనేది ఈజీగా ఉపాధులు పొందుతున్నారు. నెక్స్ట్ అక్కడ వాళ్ళు తాలూక అనుభవాన్ని అంటే వీళ్ళ యొక్క పనితీరుని బట్టి పిల్లలు కూడా చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్ ఉపాధి పొందడం జరుగుతుంది. సో ఈ విధంగా సైవ్ మరియు ఓజేటీ క్లినికల్ ట్రైనింగ్ అనేది పిల్లలకి చాలా ఉపాధిగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ కోర్సులు అనేది చాలా ఉపయోగపడిన కోర్సులు కాబట్టి చిన్నపిల్ల వయసులోనే వెనుక వయసులోనే పిల్లలు ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. కాబట్టి మరలా ఈ కోర్సులు ఇంకా వృద్ధి తేవాలని, ఇంకా కోర్సులు ప్రతి కాలేజీలో పొందినట్లుగా కమిషనర్ గారు కొన్ని వెసులుబాట్లు కల్పించి పిల్లలు మరింత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ విద్యాశాఖ చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.